ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో గత 5 ఏళ్లుగా జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి అంశంపై నేడు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. అటు అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణ కూడా వెల్లడించబోతున్నారు సీఎం. దీనికి సంబంధించి అధికారులతో ఇప్పటికే చంద్రబాబు రివ్యూ పూర్తి చేశారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి వ్యవహారాలను శ్వేతపత్రంలో ప్రకటించే అవకాశం ఉంది. గతంలో జరిగిన నిర్మాణాలు, పెండింగ్లో ఉన్న పనులు, ఏ పనులు ప్రధానంగా డ్యామేజ్ అయ్యాయి, ఇలాంటి అంశాలు వైట్ పేపర్లో ఉండబోతున్నాయి. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ ప్రభుత్వం చేసిన కుట్రలు, తప్పుడు కేసులు వంటి డీటెయిల్స్ ను కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్లేస్ ని విజిట్ చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు. ఆ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. అమరావతిలో మళ్లీ నిర్మాణాలను మరో నెలలో ప్రారంభించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే 70 నుంచి 90% వరకు పూర్తయిన భవనాలను అందుబాటులోకి తీసుకొస్తే చాలా వరకు వసతి సమస్య పరిష్కారం అవుతుందని, ఉద్యోగులంతా ఒకే చోట నివాసం ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో గతంలో భూములు కేటాయించిన సంస్థలు వెంటనే పనులు ప్రారంభించేలా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ల కోసం భూమిని నోటిఫై చేశారు. 2.5 లేదా 3 ఏళ్లలో అమరావతి ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్లను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇక అభివృద్ధి పనులు కొనసాగుతుండగా భూముల వేలం వేసి నిధులను సమీకరించుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రణాళికల మొత్తాన్ని చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.